నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో తిరుమల శనివారాలు ఎప్పుడు వచ్చాయి, ఎన్ని శనివారాలు పూజ చేసుకోవాలి, అసలు పురటాసి మాసం అంటే ఏమిటి, ఈ మాసంలో వచ్చే తిరుమల శనివారాలకి ఎందుకంత ప్రత్యేకత అనే విషయాలన్నీ కూడా డేట్స్తో సహా ఈ వీడియోలో చెప్పబోతున్నానండి. చాలామందికి పురటాసి మాసం కానీ తిరుమల శనివారాల కోసం కానీ తెలియచ్చు, తెలియకపోవచ్చు. అందుకని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడటానికైతే ట్రై చేయండి. అసలు ఈ పురటాసి మాసం అనేది మన తెలుగు నెలలకు సంబంధించిన మాసం అయితే కాదండి. ఇది తమిళం వాళ్ళు పాటించే మాసమే పురటాసి మాసం. వాళ్ళకి మనకి లాంగ్వేజే కాదండి, క్యాలెండర్లు, మాసాలు, పండుగలు అన్నీ కూడా మారిపోతాయి. ఎందుకంటే మనం చాంద్రమానాన్ని బట్టి మనం అనుసరిస్తామండి, వాళ్ళైతే సౌరమానాన్ని బట్టి అనుసరిస్తారు. అంటే మనం పౌర్ణమి నాటి చంద్రుడు కదలికలు బట్టి మనకి తిథులు అలాగే పండుగలు అన్నీ వస్తుంటాయండి. అమావాస్య తర్వాత నుండి మనకి కొత్త నెల అనేది ప్రారంభమవుతుంది. వాళ్ళైతే సూర్యుడి గమనాన్ని బట్టి తిథులు పండుగలు అన్నీ జరుపుకుంటారు. సూర్యుడు ఎప్పుడైతే వేరే రాశిలోకి సంక్రమణం జరుగుతుందో అప్పటి నుంచి కొత్త మాసం అనేది స్టార్ట్ అవుతుందండి. దాన్ని బట్టి చూసినట్లయితే పురటాసి మాసం అనేది సెప్టెంబర్ 17వ తేదీన సూర్యుడు కన్యా రాశిలోకి సంక్రమణం జరుగుతుందండి. అప్పటి నుండి పురటాసి మాసం అనేది స్టార్ట్ అవుతుంది. మళ్ళా సూర్యుడు ఇంకొక రాశిలోకి ప్రవేశించేంత వరకు కూడా ఈ మాసాన్ని పురటాసి మాసం అని అంటారండి. మనకి ఒక నెల 30 లేదా 31 రోజులు ఎలా అయితే ఉంటాయో వీరికి కూడా అలానే ఉంటాయండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. అయితే ఈ పురటాసి మాసం మనం ఎందుకు చేసుకోవాలి, ఎందుకు ఇంత ప్రత్యేకత అని అంటే, ఈ మాసంలోనే వైకుంఠనాథుడు వైకుంఠం నుండి ఈ కలియుగంలో విగ్రహ రూపంలో ఆవిర్భవించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఈ మాసంలో ఆ వైకుంఠనాథుడిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, అలాగే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందని అంటారు. అయితే మనం ఎందుకు చేసుకోవాలని అంటే, ఆ కలియుగ దేవుడు వారికే కాదండి, మనం కూడా ఆ వైకుంఠనాథుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో మనం కూడా పూజిస్తాం కాబట్టి, పైగా ఈ మాసంలో ఆ స్వామివారిని పూజిస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షం వెంటనే మనకి చేరుతుంది కాబట్టి, అందుకని ఆ స్వామివారిని మనం కూడా ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో ఆ కలియుగ దేవుణ్ణి మనం కూడా పూజిస్తాము. అయితే మనం కార్తీక మాసం, శ్రావణ మాసం ఎంత నియమ నిష్టలతో ఉపవాసాలతో మనం పూజనైతే చేసుకుంటామో, అలానే తమిళియన్స్ ఇంకా కర్ణాటక, కేరళ, దక్షిణ భారతదేశంలోని ఇంకా ఆంధ్రప్రదేశ్ మనతో సహా అందరూ కూడా ఈ పురటాసి మాసాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఆ వెంకటేశ్వర స్వామి వారు భూమిపై ఆవిర్భవించిన మాసం కాబట్టి ఈ పురటాసి మాసానికి అంత ప్రత్యేకత ఉందండి. అయితే ఈ 2024 సంవత్సరంలో ఈ పురటాసి మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎంతవరకు ఉంటుందంటే, మన తెలుగు నెలల ప్రకారం సెప్టెంబర్ 17వ తేదీన మంగళవారం నుండి పురటాసి మాసం అనేది ప్రారంభమవుతుందండి. ఇంకా ఎప్పుడు ముగుస్తుందంటే అక్టోబర్ 17వ తేదీన గురువారంతో ముగుస్తుంది. అయితే ఈ మాసంలో వచ్చే శనివారాలు పవిత్రమైన రోజులుగా భావిస్తారండి. ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాల్లో కూడా ఆ స్వామివారిని పూజిస్తే చాలా చాలా మంచిది. ముఖ్యంగా బేసి సంఖ్యలో వచ్చే శనివారాల్లో స్వామివారిని పూజిస్తే మరింత ఆ స్వామివారి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంటే మొదటి శనివారం కానీ, మూడో శనివారం కానీ, 5వ శనివారాల్లో కానీ స్వామివారిని ప్రత్యేకంగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. అయితే ఈ సంవత్సరం మనకి 4 తిరుమల శనివారాలు అయితే వస్తున్నాయండి. మొదటి తిరుమల శనివారం 2024 సెప్టెంబర్ 21వ తేదీన వస్తుంది. ఇంకా రెండో తిరుమల శనివారం సెప్టెంబర్ 28వ తేదీన వస్తుంది. మూడో తిరుమల శనివారం అక్టోబర్ 5వ తేదీన వస్తుందండి. ఇంకా ఆఖరి తిరుమల శనివారం అక్టోబర్ 12వ తేదీన వస్తుంది. దీంతో తిరుమల శనివారాలు అనేవి ముగుస్తాయి. స్వయంగా ఆ శ్రీనివాసుడే నారదుడితో, ఈ పురటాసి మాసంలో వచ్చే శనివారాల్లో ఎవరైతే నన్ను పూజిస్తారో వారిని తప్పకుండా అనుగ్రహిస్తానని ఆ శ్రీనివాసుడే సెలవిచ్చారు. అంతేకాకుండా ఈ పురటాసి మాసంలో శని దేవుడి వల్ల కలిగే కష్టాలను కూడా తొలగిస్తానని మాట ఇచ్చారు. అందుకనే ఈ పురటాసి మాసంలో వచ్చే తిరుమల శనివారాల్లో వెంకటేశ్వర స్వామి వారిని పూజించిన వారికి శని ప్రభావం నుండి బయటపడవచ్చు. వివాహం లేట్ అయిన వారికి, సంతానం లేనటువంటి వారికి, జాబ్ లేనటువంటి వారికి, అన్యోన్య దాంపత్య కోసం, పిల్లల ఆరోగ్యం కోసం, అష్ట ఐశ్వర్యాల కోసం ఈ తిరుమల శనివారాల్లో స్వామివారిని పూజించడం మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీకు వీలైతే ఈ మాసంలో వచ్చే 4 శనివారాలు పూజ చేసుకోండి. ఒకవేళ వీలు కాదండి అనుకుంటే మొదటి శనివారం కానీ, మూడో శనివారం కానీ స్వామివారిని పూజించవచ్చు. అయితే స్వామివారిని ఎలా పూజించాలి, ఈ 4 శనివారాలు కూడా స్వామివారికి ఏ నైవేద్యం నివేదన చేయాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మన ఛానల్లో రాబోతున్నాయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని
పెట్టుకున్నట్లయితే మన ఛానల్లో వచ్చే అన్ని పూజా వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. ప్రతిదీ కూడా చాలా వివరంగా చెప్తానండి. అందుకని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఇంతేనండి. మీకు ఈ పురటాసి మాసం అంటే ఏమిటి, తిరుమల శనివారాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అనేవన్నీ కూడా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో క్లారిటీగా అనిపించింది, అర్థమైందని అనుకుంటే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.